హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే సత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి. ఈరోజు వ్లాగ్ అయితే కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేశానండి. ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసేదాన్ని కదా, ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళిపోయారు, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోయాక స్టార్ట్ చేశాను. మాకు కొన్ని పూజలే లేవండి ఈ మధ్య, అందువల్ల కొంచెం లేట్గా స్నానం చేస్తున్నాను. వంట అది అయిపోయాక, పనులన్నీ అయ్యాక స్నానం చేస్తున్నాను అనమాట. అందు గురించి కొంచెం ధీమాగా రెడీ అవుతున్నాను, ప్రశాంతంగాను. మామూలుగా అయితే ఉదయాన్నే అయితే హడావిడిగా కొంచెం బొట్టెడీసుకొని పనిలోకి దిగేసేదాన్ని. ఇప్పుడైతే కొంచెం ధీమాగా నీట్గా రెడీ అవుతున్నాను. రెడీ అయిపోయానండి, ఇంకా జడ వేసుకుంటాను. ఇప్పుడైతే మిషన్ కుట్టుకుంటానండి. మా ఆయన గారు మా అమ్మాయి అయితే వెళ్ళిపోయారు. ఈరోజు వంకాయ వండి చారు చేశానండి లంచ్కి అయితేను. బట్టలు ఆరబెడదామంటే కొంచెం మబ్బుగా ఉంది, ఎండిపితే ఆరబెడతాను. ఈ బ్లౌజ్ అయితే ప్లెయిన్ బ్లౌజ్ అండి, అంటే లైనింగ్ బ్లౌజ్ కాదనమాట. నాది కాదండి, కస్టమర్ది. మా సైడ్ ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అయితే కాటన్ బ్లౌజ్లు ఎక్కువగా వేసుకుంటారనమాట. పెద్దవాళ్ళు అంటే 40 ఇలా ఉంటాయండి, 40-45 ఉంటాయి ఆవిడదనమాట. ఒక 3 బ్లౌజులు అయితే ఇచ్చింది, ఇది 3వ బ్లౌజ్ అనమాట. ఇది కుట్టేస్తే ఆవిడ బ్లౌజులు అయిపోయినట్టే. ఇప్పుడైతే కొంచెం ఎండిప్పిందండి, అందు గురించి బట్టలు అయితే తీసుకొచ్చాను. ఇది కూడా ఫుల్గా కాశీలో లేదండి, మబ్బుగా కూడా ఉంది. కానీ ఇంక అలాగుంటే స్మెల్ వచ్చేస్తాయి కదండి బట్టలు, అందు గురించి గాలికైనా ఆరుతాయని చిన్నది ఎండ కూడా ఉందలేండి, అందు గురించి తీసుకొచ్చి ఆరబెడుతున్నాను. ఈలోపు ఫోన్ చేసిందనమాట మా ఆడపడుచు అమ్మాయి, అమ్మ వచ్చిందేటక్క అని. తను వస్తానన్నదంట, ఇంకా రాలేదమ్మని చెప్పాను. ఈలోపు అయితే వచ్చిందండి. తను వచ్చి కొంతసేపు కూర్చొని వెళ్ళింది. మా పెద్ద ఆడపడుచు దగ్గరికి వెళ్ళింది అనమాట. మా పెద్ద ఆడపడుచు ఊర్లోనే. మా అక్కని చూసి వస్తాను అదని అలాగనేసి వెళ్ళింది. సరే అమ్మ వెళ్ళరా అయితే అలాగనేసి. ఈలోపు అయితే నేను సామాన్లు తోమేసుకుంటున్నానండి. మా అత్తగారు కనిపించలేదు అనుకుంటున్నారా, మా అత్తగారు కాశీ వెళ్ళారండి. ఈ రోజుకైతే 8 రోజులే ఎంత అవుతుందండి ఆవిడ వెళ్ళి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వచ్చారండి, దీపావళికి వెళ్ళారనమాట. ఇప్పుడు ముందుగా సామాన్ల స్టాండ్లో సామాన్లన్నీ తీసుకుంటున్నాను. స్టాండ్ అయితే ఖాళీ చేసేస్తున్నానండి. ముందుగా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను. స్టాండ్ ఖాళీ చేసుకొని ఇప్పుడు తోముకున్న సామాన్లు అందులో వేసుకుంటాం కదండి, అందు గురించి స్టాండ్ అయితే ఖాళీ చేసాను. సామాన్లు తోమేసుకొని చేలోకి వెళ్ళాలండి, ఆవు దగ్గరికి వెళ్ళాలన్నమాట. మా అత్తగారు లేరు కదా, అందు గురించి. మా ఆయనగారు ఉంటే మా ఆయనగారు వెళ్ళొస్తారు. ఆయన కూడా లేకపోవడం, డ్యూటీకి వెళ్ళిపోవడం వల్ల ఆవు దగ్గరికి అయితే నేనే వెళ్ళాలి. మా ఆడపడుచు వచ్చేలోపు నేను ఆవు దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను. సామాన్లు వస్తూనే ఉంటాయండి. ఇవైతే ఉదయం టిఫిన్ చేసినవి, వంట చేసుకునే సామాన్లునండి. తర్వాత మళ్ళీ మా అమ్మాయి క్యారేజ్ వస్తుంది, రాత్రికి సామాన్లు ఉంటాయి మళ్ళీను. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ అది క్లీన్ చేసుకున్నాను కదండి, ఇంకా రాత్రి అయితే ఓన్లీ తిన్న సామాన్లను క్యారేజ్లు ఉంటాయన్నమాట. సామాన్లు అయితే అయిపోయాయి. ఇప్పుడైతే చేలోకి వెళ్ళి వస్తానండి. కొంచెం కుడితిని తౌడు ఉన్నాయన్నమాట ఇంటి దగ్గర, పట్టుకొని వెళ్తాను.
మా సైడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా వర్షాలు పడుతున్నాయండి. ఇదేదో తుఫాన్ అంటున్నారు, పెద్ద తుఫానే అంట. మీ సైడ్ ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ పెట్టండి. అసలు అయితే తుడుచుకొని ఇంక ఇప్పుడైతే ఆవు దగ్గరికి వెళ్తున్నానండి. ఇది తౌడు అనమాట. కొంచెం రాత్రి మిగిలిన అన్నం గంజి ఉడికి అది ఉంటుంది కదండి, అది పట్టుకొని వెళ్తున్నాను. వర్షం పడ్డదండి, బట్టలు అయితే తెచ్చేసాను. అలా వర్షాలు పడుతూనే ఉన్నాయండి. ఇప్పుడైతే పాక దగ్గరికి వచ్చానండి, ఆవు దగ్గరికి. పాపం తడిసిపోయిందండి ఆవు. దీన్ని నిప్పితే పెరిగేద్దండి. ముందుగా రాట దగ్గర అయితే దానా పెడేసాను, దానా తినడానికి వెళ్ళింది. తర్వాత గడ్డొడిస్తానండి. 2 బకెట్లు నీళ్ళు తెచ్చి వేసి ఇంకా వచ్చేసానండి. కొంచెం పేడ కావాలి, ఆ పేడ కూడా తీసుకొని వచ్చేసాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరొక మంచి బ్లాగ్తో కలుసుకుందాం. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ ఫ్రెండ్స్.